ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి మనకి నావిక్ జనరల్ డ్యూటీకి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారాగా మనమైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మనం ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 13th February 2024 నుంచి 27th February 2024 లోపు ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అన్నట్లయితే ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఇండియన్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫీమేల్ క్యాండిడేట్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు ఫ్రెండ్స్. సో ఇక్కడ పర్టికులర్గా మనకైతే మెన్షన్ చేయడం జరిగింది మేల్ ఇండియన్ సిటిజన్స్ అని చెప్పేసి. సో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం గమనించినట్లయితే ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అనేవి కంపల్సరీగా మనం ఇంటర్మీడియట్లో చదువుకొని ఉండాలి. మనం చదువుకున్న కాలేజ్ అనేది ఖచ్చితంగా కౌన్సిల్ ఆఫ్ బోర్డ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి మనకైతే రికగ్నైజ్డ్ అయి ఉండాలి ఫ్రెండ్స్. సో దట్ మీన్స్ ఏమీ లేదు. సో రికగ్నైజ్డ్ బోర్డ్స్ ద్వారా కానీ మనమైతే ఇక్కడ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి, ఇంటర్మీడియట్ కోర్సు. అండ్ ఏజ్ లిమిట్ మనం చూసినట్లయితే మనకి మినిమం 18 years అండ్ మాక్సిమం 22 years ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకి వర్తిస్తూ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. జోన్ వైస్ గా మనకైతే వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు. టోటల్ 260 వేకెన్సీస్ అనేవి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకైతే ఫిలప్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో మనకి డిఫరెంట్ స్టేజెస్ ద్వారాగా మనకైతే క్యాండిడేట్స్ ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. సో స్టేజ్ 1లో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ 2 సెక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సెక్షన్ 1లో మనకి మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ జీకేకి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 60 marks కి మన క్వశ్చన్స్ ఉండటం జరుగుతుంది. 45 minutes టైం ఇస్తారు. 10th class బేస్డ్ మనకి సిలబస్ అయితే ఉంటుంది. అండ్ సెక్షన్ 2లో మనకి ఇక్కడ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఈ సబ్జెక్ట్స్ వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ లెవెల్లో మనకైతే క్వశ్చన్స్ అడుగుతారు. మాక్సిమం మార్క్స్ 50 marks, 30 minutes టైం అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే స్టేజ్ 2కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో స్టేజ్ 1 ఎవరైతే క్వాలిఫై అయి ఉంటారో వారిని మాత్రమే స్టేజ్ 2కి ఇక్కడ కాల్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 2లో అడాప్టబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో 1.6 km రన్నింగ్ అనేది 7 minutes లో కంప్లీట్ చేయాలి. 20 squats అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే 10 push-ups అనేవి తీయాలి ఫ్రెండ్స్. అండ్ అలానే బేసిక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా మనకి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా మనకైతే ఇక్కడ కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ స్టేజ్ 2 క్లియర్ అయిన క్యాండిడేట్స్ కి స్టేజ్ 3 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫైనల్ గా మనకైతే మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకి స్టేజ్ 4లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కి ఓన్లీ ఆన్లైన్ మోడ్ లోనే అప్లై చేయాలి అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా. 13th February 2024 నుంచి 27th February 2024 లోపు మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ అలానే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అండ్ ఐడెంటిటీ ప్రూఫ్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి సాఫ్ట్ కాపీస్ మెయింటైన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఫీజ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ కి 300 rupees ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి ఎలాంటి ఫీజు లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రమే ఆన్లైన్ మోడ్ లో ఈ 300 rupees ఫీజు అనేది పే చేసి అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో క్యాండిడేట్స్ కి 5 centers లో ప్రిఫరెన్స్ ఇవ్వడానికి అవకాశం అనేది కల్పించారు. స్టేజ్ 1 వచ్చేటప్పటికి మనకి ఏప్రిల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 2 మేలో అండ్ అలానే స్టేజ్ 3 వచ్చేటప్పటికి October 2024 లోపు అయితే మనకైతే కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మెడికల్ స్టాండర్డ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్.
సో ఇక్కడ హైట్ వచ్చేటప్పటికి 157 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. అండ్ చెస్ట్ వచ్చేటప్పటికి 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ తో ఉండాలి. వెయిట్ మన హైట్ ని బేస్ చేసుకొని 10% ప్లస్ ఆర్ మైనస్ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే ఐసైట్ ఉండకూడదు, హియరింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండకూడదు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో నావిక్ జనరల్ డ్యూటీకి సంబంధించి మనకి బేసిక్ పే అనేది 21,700 వరకు మనకైతే ఇక్కడ బేసిక్ పే ఉంది. అలవెన్సెస్ కలుపుకొని మనకి ఇంకా మంచి శాలరీ అనేది రావడం జరుగుతుంది. అండ్ అలానే ప్రమోషన్స్ కూడా మనం అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.